గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బిగ్ గుడ్ న్యూస్. బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి. ఒక్క రోజులోనే 24 క్యారెట్ల గోల్డ్ 7,000 రూపాయలకు పైగా తగ్గింది. ఈ భారీ డ్రాప్కు కారణం యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్స్ యథాతథంగా ఉంచడం. డాలర్ స్ట్రాంగ్ అవడంతో గోల్డ్, సిల్వర్ డిమాండ్ తగ్గిపోయింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఇదే ట్రెండ్. గోల్డ్, సిల్వర్ రెండూ డౌన్లోనే ఉన్నాయి. సో గోల్డ్ కొనాలని వెయిట్ చేస్తున్న వాళ్ళకు ఇదే బెస్ట్ ఛాన్స్ కావచ్చు. గోల్డ్ కొనే ప్లాన్లో ఉన్నారా? అయితే ఇదే మంచి టైం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే బంగారం ధరలు ఒక్కసారిగా క్రాష్ అయ్యాయి. ఒక్క రోజులోనే పసిడి రేటు భారీగా పడిపోవడంతో మార్కెట్ మొత్తం షాక్లో పడింది. దీనికి మెయిన్ రీజన్ యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న డెసిషన్. ఫెడ్ వడ్డీ రేట్స్ మార్చుకోపోవడంతో డాలర్ స్ట్రాంగ్ అయ్యింది. అంతే, గోల్డ్, సిల్వర్ డిమాండ్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. అంతర్జాతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ పశ్చిమ ఆసియాలో యుద్ధం తీవ్రతరం అవుతున్నా, ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న క్రమంలో పసిడి, వెండి ధరలు పడిపోతున్నాయి. సాధారణంగా యుద్ధం, టెన్షన్ టైంలో గోల్డ్ రేట్స్ పెరగాలి. కానీ ఈసారి ట్విస్ట్ ఏంటంటే పెరిగిన ఖర్చులు, ఇన్ఫ్లమేషన్ వల్ల జనాలు ఇన్వెస్ట్ చేయడం తగ్గించారు. ప్రధానంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండడం వల్ల ద్రవ్యోల్బణం పెరుగుతుంది. ఇది ప్రజల్ని బంగారం కొనుగోలు చేయడం కంటే నిత్యావసరాల కొనుగోళ్లకే మొగ్గు చూపేలా చేస్తోంది. ఇక హైదరాబాద్లో అయితే 24 క్యారెట్స్ గోల్డ్ ఒక్క రోజులోనే 7,140 రూపాయలకు పడిపోయి 10 గ్రాములు ఇప్పుడు సుమారు 1,50,000 దగ్గర కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్స్ కూడా తగ్గి 1,37,000 రేంజ్లో ఉంది. గోల్డ్ రేట్ల బాటలోనే సిల్వర్ రేటు కూడా డౌన్ అయ్యింది. కిలో వెండి ధర 2,65,000 రేంజ్లో కొనసాగుతోంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా అదే స్టోరీ. గోల్డ్ $4,700 దిగువకు, సిల్వర్ కూడా $70 మార్కుకు చేరింది. సో గాయ్స్, గోల్డ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇదే రైట్ టైం కావచ్చు.